Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒక్కసారిగా ఎండలు పెరిగిపోతున్నాయి, అనుకోని వర్షాలు కూడా కురుస్తున్నటువంటిది అయితే ఉంది. గత 15 రోజులుగా భారీ ఎండలు ఈదురుగాలు వీస్తున్నటువంటి వాతావరణంలో మార్పులు సంభవించడంతో అనుకోని వర్షాలు అయితే కురుస్తున్నటువంటిది అయితే ఉంది. అటు ఒడిశా నుంచి ఏపీ మీదుగా ముఖ్యంగా మన్నార్ వరకు, ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అసలు వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి? ముఖ్యంగా మనకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మనతో ఆంధ్ర యూనివర్సిటీ మెటరాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సివి నాయుడు గారు ఉన్నారు. సార్, అంటే ఇక్కడ మేజర్గా చూస్తే ఇప్పుడున్నటువంటి వాతావరణ కండిషన్స్, అంటే ఉపరితల ద్రోణి అటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా కొనసాగుతుంది. దీని ప్రభావం రానున్నటువంటి 5 రోజులు కూడా ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల మీద ఉంటుందంటున్నారు. అంటే సడన్గా వేసవ కాలంలో అసలు ఈ మార్పులు ఏంటి? ఈదురుగాలులతోనూ వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. అసలు వెదర్ కండిషన్ ఎలా ఉందనుకోవచ్చు? ప్రీ మాన్సూన్ టైంలో మనం యాంటీ సైక్లోన్స్ని చూస్తూ ఉంటామండి. ఎక్కడంటే ఒకటి బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది, రెండోది అరేబియన్ సీలో ఉంటుంది. అక్కడి నుంచి విండ్స్ డైవర్జ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మనకి వెస్టర్లీస్ పైన కనిపిస్తుంది. అంటే ఇవి వెస్టర్లీస్ మాన్సూన్ వెస్టర్లీస్ కాదు, సబ్ ట్రాపికల్ వెస్టర్లీస్. వచ్చినప్పుడు ఈ సబ్ ట్రాపికల్ వెస్టర్లీస్లో మనకి డిస్కంటిన్యూటీ కనిపిస్తుందండి. అంటే మీరు అన్నారు కదా ద్రోణి అని, అంటే అక్కడ ఒరిస్సా నుంచి కింద వరకు కూడా ఒక ట్రఫ్ లాంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు ఏమవుతుందంటే కన్వర్జెన్స్ జరుగుతుంది. అంటే ఇది ట్రాపికల్ మ్యారిటైమ్ ఎయిర్ మాస్ మనకి దీంట్లోకి కన్వర్జ్ అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో మాయిశ్చర్తో కూడినటువంటి విండ్స్ ఇవి. అలాగే మీకు కింద నుంచి చూసినట్లయితే మీకు ఏదంటే లోవర్ లాటిట్యూడ్ నుంచి వెస్టర్లీ బెల్ట్ కూడా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు అక్కడ కూడా కొంత ఫీడింగ్ మనకి, అంటే లోవర్ లాటిట్యూడ్ నుంచి కూడా కొంత మాయిశ్చర్ ఫీడింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ పర్టికులర్గా ఇటువంటి కండిషన్స్లో మనకి ఈస్ట్ కోస్ట్ వైపు రెయిన్ఫాల్ యాక్టివిటీని జరుగుతూ ఉంటుందండి. అలాగే మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏంటంటే క్లౌడ్ మాస్ మూమెంట్ కనిపిస్తుంది. అంటే అది మంచిది. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, ఉక్కుపోతుంది. ఇట్లాంటి టైంలో సడన్గా వర్షాలు కురవడం, అవి కూడా వడగళ్ళ వాన రావడం, వాతావరణంలో ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తున్నాయా? ఇది సర్వసాధారణం అండి. ఇవి సర్వసాధారణమైన చేంజెస్. అంటే వడగళ్ళు వర్షం అంటే మీకు టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగాని, తర్వాత డీప్ ల్యాబ్స్ రేట్ ఉన్నప్పుడు, మాయిశ్చర్ ఉన్నప్పుడు. అంటే మాయిశ్చర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు క్లౌడ్స్ ఏమవుతుందంటే బాగా మీకు పైన ఏర్పడి వెర్టికల్ ఎక్స్టెండెడ్ క్లౌడ్స్, అంటే బాగా పైకి తీసుకెళ్ళిపోయి మంచు ముక్కల కింద అక్కడ పైన ఏర్పడి ఆ వడగళ్ళ కింద పడుతుంటుంది. దాంట్లో మళ్ళీ కొలిజన్ అండ్ కొలిజన్స్ మెకానిజం జరుగుతూ ఉంటుంది. అంటే అప్ డ్రాఫ్ట్స్ ఉంటాయి, డౌన్ డ్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. ఈ డౌన్ డ్రాఫ్ట్స్లో ఏం చేస్తుందంటే కిందకి తీసుకొస్తుంది, మళ్ళీ అప్ డ్రాఫ్ట్స్లో పైకి తీసుకెళ్తుంది. అలాగే ఏమవుతుందంటే చిన్న చిన్న మొక్కల కింద ఆగిపోవటానికి, అవి కిందకి పడిపోవటానికి ఇవి ఆస్కారం కలుగుతుంటుంది. అంటే ఇవి మే నెలలో ఇలాంటివి సంభవిస్తాయి. అలాగే మనకి బెంగాల్లో తీసుకున్నట్లయితే నార్ వెస్టర్స్ అంటారు, అలానే కాల బైసాఖీస్ అని కూడా అంటారు. మన వైపు కూడా మనకి కూడా ఇలాంటివి సంభవిస్తున్నాయండి. అంటే మెయిన్ మాయిశ్చర్ అంటే టెంపరేచర్, ఈ రెండు కూడా ఇవి జరుగుతుందన్నమాట అండి. అక్కడ అంటే ఇక్కడ మేజర్గా చూస్తే ఇప్పుడు అంటే మే 1వ తేదీ వచ్చింది, ఎండల నుంచి ఒకసారి ఉపశమనం కలిగిస్తూ ఇప్పటికే వర్షాలు, ఈ ద్రోణి వల్ల రానున్నటువంటి 5 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఏపీ వ్యాప్తంగా ఉందని చెప్తున్నారు. మరోపక్క చూస్తే నైరుతి ఋతుపవనాలు చాలా వేగంగా వస్తున్నాయి. అసలు అంటే ఇప్పుడు వర్షాలు కురవడం, దీనికి తోడు నైరుతి ఋతుపవనాలు రాక, అంటే ఇంచుమించుగా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? దీని ప్రభావంతో మొత్తం అంతా కూడా వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుందా? అంటే అలా కాదండి. మీరు ఇప్పుడు ఇది ఫేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేడెక్కిపోతూ ఉంటుంది. అంటే మీకు మోర్ దాన్ నార్మల్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ టైంలో ఉన్నాము. ఈ సంవత్సరం 10% ఎక్సెస్ హీట్ మనకి, అంటే 10% ఎక్సెస్ హీట్ని మనకి ఇచ్చేస్తున్నాం, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి 10% అంటే మీకు ఏమవుతుందంటే టెంపరేచర్ ఆటోమేటిక్గా తర్వాత ఇది అంటే ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఎంటర్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కింద క్లౌడ్నెస్ మీకు నార్త్ వెస్ట్ వర్డ్ మూమెంట్ కనిపిస్తుందండి. అంటే ఇది మనకి మే 18 ఆ ప్రాంతాలకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్,
జరుగుతుంది. తర్వాత కొన్ని రోజులు పట్టుకుని అంటే ఒక 10 days 12 days తర్వాత మనకి కేరళకి జరుగుతుంది. అంటే ఆన్సెట్ అనేది కంటిన్యూస్గా వెళ్ళిపోదండి, అది పల్సెస్ తీసుకుంటుంది. ఒక పర్టికులర్ కొన్ని రోజులు కొంత కవర్ చేసిన తర్వాత కొంత టైం ఆగి స్టాగ్నేషన్ అనమాట. తర్వాత కొంత అలాగే 3 నుంచి 5 పల్సెస్ వరకు కూడా తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఈ నైరుతి ఋతుపవనాలు రాక కూడా గతంతో పోలిస్తే ఏమైనా ఎర్లీగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్లోకి? అలాగా ఇప్పుడు ప్రజెంట్ అలాగేం లేదండి ప్రస్తుతం. కాకపోతే మీకు నార్మల్కి ఉండొచ్చు. అంటే ఇక్కడ నార్మల్ డేట్కి వచ్చినా లేట్గా వచ్చినా లేకపోతే ఎర్లీగా వచ్చినా రైన్ఫాల్ యాక్టివిటీ మీద ఒక్కొక్కసారి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. అంటే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు గమనిస్తూ ఉంటే? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నార్మల్ కంటే కొంచెం తక్కువ పడేటట్టున్నాయి అని అన్నారు. అంటే ఇది అంటే ఎన్నో టైప్ ఆఫ్ కండిషన్స్ ఫామ్ అవుతాయి, దీనివల్ల కొంచెం తక్కువ అవుతాయి అన్న భావన చాలామందికి ఉన్నది. కానీ మనకి లోకల్ కండిషన్స్ చూసారు కదా, ఇప్పుడు లోకల్ కండిషన్స్ హిందూ మహాసముద్రం చాలా మనకి ఉన్నదనుకోండి, కండిషన్స్ మాయిశ్చర్ సప్లై ఉన్నదనుకోండి, వీ కెన్ గెట్ సమ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ యాక్టివిటీ. అంటే మనకి రీజనబుల్ అమౌంట్స్ వచ్చి ఛాన్సెస్ కనిపిస్తుంది. 90+ మనకి 90% అలా పెడితే మనకి నార్మల్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైనప్పటికీ కూడా రెయిన్ఫాల్ పడింది జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకుని దాన్ని చాలా జాగ్రత్తగా భూమిలో పంపించడం, మనకి డ్యామ్స్ చాలా జాగ్రత్తగా నింపుకోవటం, ఇవన్నీ అంటే సముద్రంలోకే పంపించుకోకుండా దాన్ని డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది. అంటే దీనికి చాలా పెద్ద ప్రణాళిక కూడా అవసరం అండి. అది టైం కూడా పడుతుంది. మన రాజకీయ నాయకులు, మన ప్రభుత్వాలు, పర్టికులర్గా ప్రభుత్వాలన్నీ కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులతో సహజంగా వేసవకాలంలో ఈ అకాల వర్షాలు రావడం సర్వసాధారణం. దీనికి తోడు ఇప్పుడు మే 18 నాటికి నైరుతి ఋతుపవనాలు రాక అటు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకడం, తర్వాత ఆ కేరళ తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్కి కొంచెం ఎర్లీగా జూన్ 1వ తేదీ కల్లా వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా అంటే తక్కువ వర్షాలు కురుస్తాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు కొంత మెరుగైన వర్షాలు కురిసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయని ఆంధ్ర యూనివర్సిటీ మెటరాలజీ డిపార్ట్మెంట్ HOD సివి నాయుడు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.